దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అదాని వ్యవహారం తెలంగాణకు తాకిందా? మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ ను చిక్కుల్లోకి నెట్టనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదానిపై తాజాగా అమెరికాలో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో అదానిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం ఈ అంశం సీఎం రేవంత్ ను టెన్షన్ పెడుతోందట. దీంతో అసలు అదాని గ్రూప్స్ కు సీఎం రేవంత్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే ప్రశ్నలు హాట్ డిబేట్లకు కారణమవుతున్నాయి. మరి తాజాగా బయటకు వచ్చిన అదాని వ్యవహారం నిజంగానే రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారనుందా? అసలు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమెంత? లెట్స్ వాచ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదాని పేరు మారుమ్రోగుతోంది. భారత్ లోని సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు 2,000 కోట్ల రూపాయల లంచం ఆశ చూపించినట్లు అదాని గ్రూప్స్ పై ఆరోపణలు రావడం, ఈ వ్యవహారంపై అమెరికాలో కేసు కూడా నమోదు కావడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ న్యూస్ బయటకు రాగానే అదాని గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ పతనం ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ కుబేరుడుగా 8వ స్థానంలో ఉన్న అదానిపై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఈ తరహా ఆరోపణలను ఎదుర్కొన్నారు. అదాని గ్రూప్ సంస్థలు భారీగా అవినీతికి పాల్పడుతున్నాయని, అవకతవకలు చేస్తున్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ ఆ మధ్య ఆధారాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. గతంలో ఆరోపణలు మాత్రమే రాగా ఈసారి మాత్రం ఏకంగా కేసు నమోదు కావడంతో అదాని గ్రూప్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో విపక్షాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాయి. అదానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అదాని వ్యవహారాన్ని ఖండించారు. మోడీ సర్కార్ను చిక్కుల్లో నెట్టేందుకు అదాని వ్యవహారం మంచి ఛాన్స్ ఇచ్చిందని కాంగ్రెస్ భావిస్తుంటే తెలంగాణలో మాత్రం ఈ వ్యవహారం కొంత టెన్షన్ పెడుతోందట. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అదాని స్కామ్ బయటపడడంతో గతంలో ఆయన ఇచ్చిన 100 కోట్ల విరాళం సీఎం రేవంత్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అంతేకాకుండా దావోస్ పర్యటనలో భాగంగా అదాని గ్రూప్స్ తో 12,400 కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. పైగా అదానిపై కేసు నమోదైన తరువాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. అదాని గ్రూప్స్ నుంచి డబ్బు తీసుకున్న ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రేవంత్ రెడ్డిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే అదాని కేసు సంచలనమైన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేతలు స్పందిస్తూ అరకొర కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలలోని కాంగ్రెస్ కీలక నేతలు పెద్దగా స్పందించకపోవడం మరింత చర్చనీయాంశం అవుతోంది. దేశంలో ఎలాంటి అంశం సంచలనమైనా జెట్ స్పీడ్ తో స్పందించే రేవంత్ రెడ్డి అదాని వ్యవహారం ఇంతలా హాట్ టాపిక్ అవుతున్నప్పటికీ స్పందించకపోవడం ఎన్నో సందేహాలకు తెరతీస్తోంది. మరి ముందు రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది? సీఎం రేవంత్ రెడ్డిని అదాని వ్యవహారం నిజంగానే చిక్కుల్లోకి నెడుతుందా అనేది చూడాలి.